హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు స్టోరీ యాంగ్రీ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 20. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వెరీ గుడ్. అన్నీ క్లియర్ చేయడమే కాదు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నీకు ఏమంటే ఇంట్రెస్ట్ ఉందో కూడా చెప్పు. నువ్వు ఆ రంగంలోకి వెళ్ళొచ్చు, నాకేం అభ్యంతరం లేదు అంటారు శ్రీనివాసరావు గారు. థ్యాంక్స్ తాతయ్య. అరే, ఇది జరిగి చాలా రోజులైంది కదా, మరి ఇప్పుడెందుకు చెప్తున్నావు? అది కాదు తాతయ్య, ఎవరైనా చెప్పి మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తే అదే నేను మీకు చెప్పాను అనుకో, ప్రాబ్లం ఉండదు కదా. చాలా అభిమానంగా మనవడి వైపు చూస్తారు శ్రీనివాసరావు గారు. దూరంగా నిలబడి ఇవన్నీ విన్న వర్ధిని గారు కూడా కొడుకులో వచ్చిన మార్పుకి చాలా సంతోషపడతారు. దక్ష మీద అభిమానం పెరిగిపోతుంది. సరే చదువుకో అని చెప్పి వెళ్ళిపోతారు. శ్రీవారు, ఇంతకీ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నేను ఎక్కడ తీసుకెళ్తున్నాను? నువ్వు కదా నన్ను తీసుకెళ్తున్నావు అంటాడు జై. సరే, రూట్ మీరు చెప్తున్నారు కదా, మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటుంది. ఇద్దరూ కలిసి ఒక పార్కు దగ్గర ఆగుతారు. బైక్ పార్క్ చేసి ఇద్దరూ లోపలికి వెళ్తారు. చాలామంది పెద్దవాళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అంతా బాగా మెయింటైన్ చేయకపోవడం వల్ల చెట్లన్నీ ఎండిపోయి ఎక్కడ పట్టిన వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ పార్క్ చుట్టుపక్కల అన్ని అపార్ట్మెంట్సే ఉంటాయి. ఇంకా నయం, ఖాళీ స్థలాన్ని డస్ట్బిన్ లాగా వాడకుండా పార్క్ లాగా అలాగే ఉంచారు అనుకుంటూ ఇద్దరు నడుస్తూ ఉంటారు. అది చాలా పెద్ద పార్క్. ఆ పార్క్కి ఒక మూలన ఒక చిన్న స్కూల్ కనిపిస్తుంది. శ్రీవారు, ఇంత పెద్ద పార్క్, దాని పక్కనే స్కూల్, చాలా బాగుంది కదా, నిజంగా నీకు నచ్చిందా? చాలా బాగుంది. దక్ష, ఈ పార్క్, ఇది పార్క్ కాదు, ఈ ప్లేస్ మొత్తం మనదే అంటూ ఎటో చూస్తూ ఆలోచనలో పడతాడు. ఏంటి అని మళ్ళీ అడుగుతుంది. అదే, ఈ ప్లేస్ మొత్తం మనదే. చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ కట్టేటప్పుడు చాలామంది అది అమ్మమ్మని అడిగారు. తాతయ్య ఒప్పుకోలేదు, బెదిరించినా కానీ మేము లొంగలేదు. చివరికి వాళ్ళు సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద షాపింగ్ మాల్ కట్టాలని ప్లాన్ చేస్తున్నాను. అప్పుడు ఈ పార్క్, ఆ స్కూల్ మొత్తం పోతాయి కదా. కమాన్ దక్ష, ఖాళీగా ప్లేస్ కనిపించింది కాబట్టి దీన్ని పార్క్ లాగా యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు మనల్ని అడిగి కొంచెం క్లీన్ చేయించుకొని ఇక్కడ వాకింగ్ చేస్తున్నారు. చాలాసేపు అక్కడంతా తిరిగి చూస్తారు. చాలా పెద్ద ప్లేస్, షాపింగ్ మాల్ పడితే చుట్టూ అపార్ట్మెంట్స్ కాబట్టి మనకి చాలా లాభాలు వస్తాయి అని జై ఏదో చెప్తూ ఉంటాడు. అన్నీ వింటూ ఉంటుంది దక్ష. కొంచెంసేపు తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వచ్చిన దగ్గర నుంచి దక్ష కొంచెం మూడీగా ఉండడం గమనిస్తాడు జై. కానీ తనని అడగడు. అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ హెవీగా తిన్నారు కాబట్టి ఈ పూటకి కర్డ్ రైస్ మాత్రమే రెడీ చేయమని అందరూ చెప్పడంతో అదే రెడీ చేస్తుంది పద్మ. దక్ష లైట్గా తీసుకొని హ్యాండ్ క్లీన్ చేసుకొని అక్కడే కూర్చొని యాపిల్ కట్ చేస్తూ ఉంటుంది తాతగారి కోసం. ఏదో ఆలోచిస్తూ ఉండడంతో యాపిల్కి బదులు తన వేలు కట్ అవుతుంది. కట్ అవ్వగానే రక్తం పైకి చిమ్ముతుంది. జై గబగబా వచ్చి చూసుకోవాలి కదా అని తన మీద కోపడుతూనే ఆ వేలిని నోట్లో పెట్టుకుంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ సీన్ చూసి ఒక్కసారిగా తినడం కూడా మానేసి వాళ్ళిద్దరి వైపే చూస్తుంటారు. యాపిల్ తీసుకొని శ్రీనివాసరావు గారు, వర్ధిని గారు చూసి నవ్వుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతారు. వర్ధనమ్మ గారు కూడా లోపలికి వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరూ మాత్రం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మర్చిపోయి ఒకరి కళ్ళలో ఒక్కొక్కరు కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళిద్దరూ వెళ్ళిపోవడంతో పిల్లలకి ఛాన్స్ వచ్చింది. బావా, తనకేం కాలేదు, 2 డ్రాప్స్ బ్లడ్ కింద పడింది అంతే. దానికి తన వేలు నువ్వు నోట్లో పెట్టుకొని తన బ్లడ్ మొత్తం అలాగే లాగేస్తున్నవేమో అని నాకు అనుమానంగా ఉంది అంటుంది రమ్య. అప్పటికిద్దరు ఈ లోకంలోకి వస్తారు. దక్ష సిగ్గుపడుతూ పక్కకి జరుగుతుంది. ఏంటి బావా, ఏంటి సంగతి అని రాకీ దక్ష పక్క నిలబడి కళ్ళెగరేసి అడుగుతాడు. అయ్యో అదే లేదురా, పాపం తనకి నొప్పిగా ఉంది కదా అని. నొప్పిగా ఉంటే గట్టిగా పట్టుకోవచ్చు, లేదా తడిగుడ్డ కట్టచ్చు, ప్లాస్టర్ వేయచ్చు, కొంచెం పసుపు కూడా తేవచ్చు. నువ్వేంటి జలగలాగా రక్తం మొత్తం పీల్చేస్తున్నావు అని రమ్య రాకీ చెయ్యి మీద సరదాగా పోట్లాడుటకు దిగుతారు. అదేం లేదురా,
నేను చెప్తున్నాను కానీ వెళ్లకుండా అడ్డంగా నిలబడతారు. చెప్పి వెళ్ళండి సార్ అంటారు. దక్ష ఆ రోజు చెప్పిన మాటలు గుర్తొస్తాయి జైకి. వాళ్ళు ముందు జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్ రొమాన్స్ తప్పు అని, ఎందుకంటే ఇప్పుడు అడ్డంగా ఇరుక్కున్నాడు కదా. అందరూ కలిసి జైని ఆట పట్టిస్తుంటే దక్ష ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఏంట్రా, ఏంటి మీ గొడవ అని కొంచెం సీరియస్గా అడుగుతాడు జై. వీళ్ళందరూ కొద్దిగా తగ్గుతారు. మీరందరూ కొద్దిగా భయపడగానే వాళ్ళని నెట్టుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఐశ్వర్య, నిజంగా వీడు మన జై అన్నయ్యేనా? అవును, నాకదే అనుమానం వస్తుంది. ఈ మధ్య మామూలుగా మాట్లాడుతున్నాడు. మనల్ని గట్టిగా అరవడం కూడా బాగా తగ్గింది. ఇక అప్పుడప్పుడు నవ్వుతున్నాడు. నిజమేరా, అన్నయ్యలో కొంచెం మార్పు కనిపిస్తుంది అని నవ్వుకుంటూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. నీకు బుద్ధుందా? నన్ను ఒంటరిగా వదిలేసి వస్తావా అని రాగానే దక్షతో గొడవ పడతాడు జై. ఇది మరీ బాగుంది. నీతో పాటు నేను కూడా అక్కడే ఉండాలా? అయినా మీరు ఏంటి కొంచెం బ్లడ్ కనపడగానే అందరి ముందు వేలు నోట్లో పెట్టుకుంటారా? ఏమో, ఆ టైంలో నాకు అందరూ ఉన్నారని కూడా గుర్తు రాలేదు. నీ చేతి నుంచి బ్లడ్ కింద పోతుంది, అదే కనిపిస్తుంది, అందుకే అలా చేశాను. బాగా నొప్పిగా ఉందా అని తను వేలు పట్టుకొని చూస్తాడు. శ్రీవారు, నాకు తగిలింది చిన్న గాయం, దానికి మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారు? అందరినీ భయపెడుతూ ఉంటే మీరేదో ధైర్యవంతుడు అనుకున్నాను. ఇంత పిరికివాడు తమరు. నిజమే, అన్ని విషయాలు ధైర్యంగానే ఉంటాను, కానీ నీ విషయంలో అలా ఉండలేకపోతున్నాను దక్ష. అదే ఎందుకు నాకు కూడా తెలీదు. ఇవాళ చూడు, జస్ట్ చిన్న గాయం, దానికి నా మనసులో తెలియని కంగారు, భయం. శ్రీవారు, ఇంత చిన్నదానికి ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నారు? అదంతా నాకు తెలీదు అని దక్షని గట్టిగా హత్తుకున్నాడు. జై చూపించే ప్రేమకి చలించిపోతుంది దక్ష. నీకొకటి చెప్పనా? ఏం చెప్పినా ఇలాగే ఉండి చెప్పండి అంటుంది. అలాగే తన కౌగిల్లో బంధిస్తూ అంటాడు. ఆ గాయం నీ పెదవికైతే భలే ఉండేది కదా అంటాడు. నీకు ఆటలుగా ఉందా? ఎంత కష్టమో తెలుసా? తర్వాత జయన్న విషయం గుర్తు చేసుకుని సిగ్గుపడుతుంది. అన్నయ్య ఇప్పటికీ వెలిగిందా? అమ్మయ్య, ఇప్పటికి వెలిగిందా అంటాడు. నిజంగా అంతసేపు నీ తీయని పెదాల్ని ముద్దాడే అవకాశం వస్తుంది కదా అంటాడు. ఇప్పుడు మాత్రం మిమ్మల్ని ఎవరైనా ఆపేవారు ఉన్నారా అంటుంది. లేరనుకో. ఓయ్, ఏమన్నావు అని ఆత్రంగా అడుగుతాడు. ఒక చిన్న చిరునవ్వు నవ్వి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇక కౌగిల్ నుంచి తనని వదిలించి గ్రీన్ సిగ్నల్ వచ్చాక ఇక ఆగను అంటూ మెల్లిగా తనని లిఫ్ట్ చేసి బెడ్ మీద పడుకోబెట్టాడు. ఊరించి తన పెదవులను అందుకుంటాడు. దక్ష కూడా జైకి సహకరిస్తూ గట్టిగా కౌగిలించుకుంది. ఆఫీస్లో బిజీగా ఉన్న టైంలో ఎక్స్క్యూజ్ మీ సార్ అంటుంది మౌనిక. ఎస్ అంటాడు తలపైకెత్తకుండానే. సార్, ఈ ఫైల్ మీద సంతకం కావాలి అంటుంది మౌనిక. అక్కడ పెట్టేసి వెళ్ళు, తర్వాత పెడతాను అంటాడు. అంటే మీరు అర్జెంటుగా సైన్ చేస్తే వెంటనే వర్క్ స్టార్ట్ చేస్తాను సార్. నేనంతా చెక్ చేశాను, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటుంది. ఎందుకు కరెక్ట్గా ఉండదు? ఈ రిపోర్ట్ రెడీ చేసింది నా వైఫ్. అదే సార్, మీ వైఫ్ తయారు చేశారు కాబట్టి ఇక్కడ చూడాల్సిన అవసరం ఏంటి? ఫాస్ట్గా సైన్ చేయండి అంటుంది మౌనిక. నువ్వెందుకంత హడావిడి పడుతున్నావు? ఏదో తప్పు చేస్తున్నట్టు టెన్షన్ పడుతున్నావేంటి అంటాడు తనని పైనుంచి కింద దాకా చూస్తూ. మీకు ఇష్టం వచ్చినప్పుడు సైన్ చేయండి అని ఫైల్ అక్కడ పెట్టేసి గబగబా వెళ్ళిపోతుంది. మౌనిక వెళ్ళిన వైపు చూస్తూ ఆలోచనలో పడతాడు జై. మౌనిక ప్రవర్తనలో ఏదో తేడాను గమనిస్తాడు జై. తను వెళ్ళిన వైపు చూస్తూ ఉంటాడు. వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. లిఫ్ట్ చేయగానే చందు హియర్ అంటాడు. హాయ్ శేఖర్. హాయ్ జై. నువ్వు మాత్రమే నన్ను శేఖర్ అంటావు, ఇక మిగతా అందరూ చందు అని అంటారు. నీ పేరు చంద్రశేఖర్ కదా, అందుకే శేఖర్ అంటున్నాను. నాకు ఇలా పిలవడమే ఇష్టం. ఏంటి, సార్కి నాతో ఏదో పని పడినట్టుంది ఫోన్ చేశారు. నాకు హెల్ప్ చేయాలి. మనలో మనకి హెల్ప్ లాంటి పెద్ద పాటలను ఎందుకు అని విషయం ఏంటో చెప్పు, నేను చేస్తాను. నేను ఒక ఫోటో పంపిస్తాను, తన గురించి నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి. నువ్వు పంపించొద్దు జై, నువ్వు ఫోన్ పెట్టేయి, నేను ఇప్పుడే వస్తాను అని ఫోన్ పెట్టేసి ఖచ్చితంగా 15 నిమిషాలు ఆఫీస్కి వస్తాడు శేఖర్. ఒక బిజినెస్ డీల్ కోసం జైని కలవాలని రిసెప్షన్లో అడుగుతాడు. అపాయింట్మెంట్ లేదు కాబట్టి కలవడానికి వీల్లేదని చెప్తారు రిసెప్షనిస్ట్. అప్పుడే జై ఫోన్ చేసి శేఖర్ని ఒక అతను వస్తాడు, అతను లోపలికి పంపించమని చెప్తాడు. ఎందుకంటే ఇలాగే చేయమని శేఖర్కి ఆల్రెడీ జై చెప్పాడు. వెళ్ళండి సార్ అంటుంది. శేఖర్ లోపలికి వెళ్ళగానే చాలా రోజుల తర్వాత కలిసినందుకు జై సంతోషంగా దగ్గర రావడానికి ట్రై చేస్తాడు, కానీ సైలెంట్గా కూర్చోమని సైగ చేస్తాడు శేఖర్. ఇప్పుడు చెప్పు, ఏంటి విషయం?
మౌనిక ఫోటోని చూపించి తన గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటాడు. ఈ అమ్మాయి ఎవరు? తను నా పర్సనల్ సెక్రటరీ, రీసెంట్గానే జాయిన్ అయింది. నేను అక్కడ సోఫాలో కూర్చుంటాను, ఆ అమ్మాయిని పిలిచి 2 నిమిషాలు ఏదో ఒకటి మాట్లాడు అని చెప్పి తను వెళ్ళి కొద్ది దూరంలో ఉన్న సోఫాలో కూర్చొని ఉంటాడు. శేఖర్ చెప్పిన తర్వాత ఎందుకు ఏంటని అడగకుండా జై వెంటనే మౌనికను పిలుస్తాడు. ఒక ఫైల్ ఇచ్చి ఏదో చెప్పి పంపిస్తాడు. మొత్తం 7 నిమిషాలు మాట్లాడతాడు. మౌనిక పేపర్ చదువుతూ ఉన్న శేఖర్ని పెద్దగా పట్టించుకోదు. తను వెళ్ళగానే డోర్ లాక్ చేసి జై ఎదురుగా కూర్చుంటాడు. అర్జెంటుగా మా చెల్లికి ఫోన్ చెయ్యి అంటాడు శేఖర్. ఏంట్రా ఏమన్నావు? ఇప్పుడు ఫోన్ ఎందుకు? డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్తాను, గంటలు గంటలు మాట్లాడుకోండి అన్న చెల్లెలిద్దరు. మనమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. మీ కంపెనీలో జాబ్ ఇస్తాను అన్నావు, కానీ నాకు సొంతంగా ఏదో ఒకటి చేయాలనిపించి ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకున్నాను. నా ఫుల్ డీటెయిల్స్ చెప్పి ఆఫీస్లో నిన్ను ఒక అమ్మాయిని ట్రై చేస్తుందని చెప్తే మా చెల్లి నమ్మద్దా అంటాడు నవ్వుతూ కన్ను కొడుతూ శేఖర్. ఏమంటున్నావురా? నువ్వు 7 నిమిషాలు మాట్లాడావు, ఆ అమ్మాయి 7 సెకండ్స్ కూడా నువ్వు ఏం చెప్తావో వినలేదు. వాయిస్ రికార్డ్ ఆన్ చేసి నువ్వు చెప్పిందంతా అందులో రికార్డ్ చేసింది. తను మాత్రం నిన్నే చూస్తూ ఉంది. ఈ విషయం మా చెల్లికి చెప్తాననుకో, నైట్కి మీకు ఫుడ్ బెడ్ 2 ఉండవు అని నవ్వుతూ చెప్తాడు శేఖర్. జై ఆలోచనలో పడతాడు. హే, అంత భయపడకు, నేనేం చెప్పనులే. చచా, దాని గురించి కాదు. ఈ అమ్మాయి వచ్చింది, అక్కడి నుంచి ఇలాగే బిహేవ్ చేస్తుంది. ఫస్ట్ డే ఆఫీస్కి ఎలా వచ్చిందో తెలుసా అంటూ ఆ రోజు జరిగిందని చెప్తాడు. నిన్న నేను మీ చెల్లి సరదాగా బయటకు వచ్చాం. అక్కడ ఈ అమ్మాయి ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉండడం చూశాను. వాడు కూడా అనుమానంగానే కనిపిస్తున్నాడు, కానీ పక్కన నా వైఫ్ ఉండడంతో జస్ట్ చూసి ఫోటో తీశాను. అయినా సరే ఫాలో అవుదాం అనుకున్నాను, కానీ కుదరలేదు. అయినా నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకో. ఓకేరా, నువ్వు టెన్షన్ పడకు, అంతా నేను చూసుకుంటాను. తను నిజంగానే ఆఫీస్లో జాబ్ చేయడానికి జాయిన్ అయిందా లేదా ఎవరైనా పంపించారా అది కూడా తెలుసుకుంటాను. 2 రోజుల్లో నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అప్పుడు దాకా జాగ్రత్తగా ఉండు. 2 రోజులు కాకపోతే ఇంకా ఎక్కువ టైం తీసుకో, కానీ అన్నీ జాగ్రత్తగా ఎంక్వైరీ చేయి అంటాడు జై. కానీ ఇప్పుడు నువ్వు నాతో పాటు బయటకు వచ్చి నీ కంపెనీ బిజినెస్ డీల్ కోసం వచ్చాను, అది నాకు ఇవ్వడం కుదరదని బయటకు వచ్చి గట్టిగా చెప్పు. అందరి ముందు నన్ను తిట్టు, అలా ఎందుకురా? జై, చెప్పింది చెయ్యి. ఇంకా నీ ఆఫీస్లో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో గంటలో తేలిపోతుంది. శేఖర్ ఏం చెప్పినా నా మంచి కోసమే కదా అని శేఖర్ చేయి పట్టుకొని తన రూమ్లో నుంచి బయటకు తీసుకొచ్చాడు. అక్కడ స్టాఫ్ అంతా ఒక్కసారిగా లేచి నిలబడతారు. ఎన్నిసార్లు చెప్పాను నీకు, నా కంపెనీ డీలర్షిప్ ఇవ్వడం కుదరదు. ఇంకోసారి లోపలికి వచ్చావంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, మర్యాదగా బయటకు వెళ్ళు అని కోపంగా అరిచి రిసెప్షనిస్ట్ని కూడా పిలిచి, ఈసారి తను మన ఆఫీస్లోకి రాకూడదు, వచ్చినా సరే అతను లోపలికి పంపకు. మూర్తి గారు, వెళ్ళి సెక్యూరిటీ వాళ్ళకు కూడా చెప్పండి అని లోపలికి పంపించకండి అని. సార్ ప్లీజ్ సార్, మీ కంపెనీతో నోరు మూసుకొని బయటకు పోరా అని కావాలని అందరూ చూస్తుండగానే మెడపట్టి శేఖర్ని బయటకు నెడతాడు జై. శేఖర్ గబగబా స్టాఫ్ అందరూ ఉన్న దగ్గరకు వచ్చి, చూడు, నన్ను ఇంతమంది ముందు ఇన్సల్ట్ చేశావు కదా, నీ అంత చూస్తాను. అనవసరంగా నాతో పెట్టుకున్నావు, నేనంటే ఏంటో చూపిస్తాను అని జై మీద ఛాలెంజ్ చేస్తాడు శేఖర్. నీకు చేతనైంది చేసుకోరా అని జై ఆఫీస్ రూమ్లోకి శేఖర్ బయటకు ఒకేసారి వెళ్తారు. బయటకు వెళ్ళి శేఖర్ తన బైక్ స్టార్ట్ చేసుకుని ఫోన్ బయటకు తీసి గుడ్ జాబ్ అని జైకి మెసేజ్ పంపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జై అది చూసి నవ్వుకుంటాడు. అసలు శేఖర్ ఎందుకు అలా అన్నాడో, నిజంగా నా చుట్టూ ఏదైనా జరుగుతుందా? ఎందుకంటే వాడు అనుమానపడ్డాడంటే తప్పకుండా అందులో నిజం ఉంటుంది. తను ఏం చెప్తాడో చూడాలి అనుకుంటాడు. మౌనిక సంతకం చేయమని తెచ్చిన ఫైల్ మాత్రం జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తాడు. నైట్ ఒక అరగంట కూర్చొని ఎక్కడ ఏ మిస్టేక్స్ చేశారో కనిపెడతాడు. ఫైల్ చెక్ చేసి చూసేసరికి దక్ష నిద్రపోతూ కనిపిస్తుంది. సున్నితంగా తన బుగ్గలాగి ముద్దు పెట్టుకుంటాడు. జై మొహం మీద నీటి తుంపర్లు పడతాయి. వెంటనే మెలకు వస్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి దక్ష అప్పటికే స్నానం చేసి రెడీ అయ్యి తలస్నానం చేసి తన జుట్టుని తుడుస్తూ ఉంటుంది. వెనక నుండి ఏం చేస్తున్నావో కూడా తను చూడలేదు. తన జుట్టు మొత్తం పక్కకి వేసుకొని తుడుచుకుంటూ ఉంటుంది. తెల్లగా మెరిసిపోయే తన వీపు భాగం, నడుం భాగం నిద్రలేవగానే జైకి కనువిందు చేస్తూ ఉంటాయి. వెళ్ళి గట్టిగా పట్టుకోవాలనిపిస్తుంది, కానీ ఈ రాక్షసి స్నానం చేయకుండా తాకనివ్వదు. వాటిని అలా చూడగానే ఏదో గుర్తొస్తుంది. నవ్వుకుంటాడు.
తన్ని మైమర్చిపోయి చూస్తూ అలాగే చూస్తూ ఉంటాడు. హెయిర్ పూర్తిగా ఆరిపోవడంతో క్లిప్ పెట్టుకుంటుంది. తన పాపెట్లో సింధూరం పెట్టుకొని అలాగే నుదుటి మీద కూడా పెట్టుకుంటుంది కుంకుమ. అంతా పూర్తయింది. వెంటనే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర మోకాళ్ళ మీద కూర్చుంటుంది. ఆ తర్వాత జై వైపు తిరుగుతుంది. జై వెంటనే కళ్ళు మూసుకున్నాడు. వెంటనే తన చేతికున్న అమ్మవారి ఉంగరం తీసి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటుంది. జై మెల్లిగా ఒక కన్ను తెరిచి చూస్తాడు. తను అమ్మవారి ఉంగరానికి దండం పెట్టుకోవడం గమనించి ఒక్క ఉదటం లేచి తన పక్క నిలబడతాడు. ఇంక చాలా ఆపుతావా అంటాడు. దక్ష కళ్ళు తెరిచి ఏమాపాలి అంటుంది. దక్ష రోజు చెప్పాను ఇంట్లో ఇలా దేవుడికి పూజ చేయకూడదు అని. మొన్న గార్డెన్లో కూడా చెప్పాను. ఇది మూడోసారి. ఇంకోసారి ఇలా చూశానంటే నేనేమీ దేవుడికి దండం పెట్టుకోవడం లేదు, కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తున్నాను అంటుంది. అది చెయ్యొద్దని మీరెప్పుడు చెప్పలేదు కదా శ్రీవారు. మరి ఉంగరం ఇక్కడెందుకు పెట్టావు అంటే చేతిలో చేయి వేసుకొని కూర్చోవాలి కదా. అప్పుడు వేలికి తగిలి మెడిటేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా. అందుకని అక్కడ పెట్టి మెడిటేషన్ చేస్తున్నాను. మరీ ఇంత పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా? మెడిటేషన్ అంటే ఇలా మోకాళ్ళ మీద కూర్చొని చెయ్యరు, చక్కగా మఠం వేసుకొని చేస్తారు. అది నాకు తెలుసు అంటాడు. దక్ష వెంటనే కళ్ళు మూసుకుని అబ్బా దొరికిపోయాను అనుకుంటుంది. తను వెంటనే పైకి లేచి ఆ రింగ్ వేలికి పెట్టుకుంటుంది. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలని ముందు కదులుతుంది. జై తన చేయి పట్టుకుని ఆపుతాడు. ఎన్నిసార్లు చెప్పాను అంటాడు. మీకు కూడా ఎన్నిసార్లు చెప్పాను స్నానం చేయకుండా ఇలా టచ్ చేయదని. తన చెయ్యి వదిలి సీరియస్గా చూస్తాడు. ఎందుకంత కోపం? చిన్నప్పటి నుంచి వస్తున్న అలవాటు. రోజు స్నానం చేయగానే దేవుడికి దండం పెట్టుకోవడం మంచి అలవాటని మా నాన్న నేర్పించాడు. మీకు ఇష్టం లేదని పూజ చేయడం మానేశాను కదా. గుడికి పోవట్లేదు. దండం కూడా పెట్టుకోవద్దంటే నేనేం చేయాలి? ఎక్స్ట్రాలు చేసావనుకో. ఏంటి ఎక్స్ట్రాలు అంటారు అంటూ తను కూడా గట్టిగా అడుగుతుంది. ఏంటి గొంతులేస్తుంది అంటాడు. అది కాదు శ్రీవారు, మీకు కూడా చిన్నప్పటి నుంచి చాలా కోపమని ఇంట్లో అందరూ అంటారు కదా. మరి ఒక్కసారి మీ కోపాన్ని తగ్గించుకోండి చూద్దాం. అదెలా కుదురుతుంది? అది చిన్నప్పటి నుంచి ఉంది. సడన్గా తగ్గిపోవాలంటే ఎలా పోతుంది అంటాడు జై. అది ఇప్పుడు కరెక్ట్గా దొరికారు. మీరేమో మీ కోపాన్ని తగ్గించుకోవడానికి కనీసం ప్రయత్నం కూడా చేయరు. నేను మాత్రం దేవుడికి దండం పెట్టుకోకూడదా? ఇది ఎక్కడ అన్యాయం? పైగా నాకు కూడా అది చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. అదెలా మార్చుకోవాలి అంటుంది దక్ష కూడా. ఆఫీస్లో అలాగే ఉండాలి దక్ష. ఓ అలాగా. తమరు తన కోపాన్ని పూర్తిగా తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఒకే ఒకరోజు ఎవరి మీద కోపడకుండా ఉండండి చాలు. అలా ఒక్కరోజు నా కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోగలిగితే నువ్వు ఇలా దండం పెట్టుకోవడం మానేస్తావా అని సీరియస్గా అడుగుతాడు. తప్పకుండా మానేస్తాను అని నవ్వుతుంది. నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నీకు నవ్వొస్తుందా? అది కాదు శ్రీవారు, కోపాన్ని తగ్గించుకొని మామూలుగా ఉండడం మీ వల్ల కాదు. కోపాన్ని తగ్గించుకుంటాను అనే మాట కూడా కోపంగానే చెప్తున్నారు. అది కూడా 1 గంట 2 గంటలు కాదు, ఒక రోజు మొత్తం. అది ఎలాగో జరగదు కాబట్టి నేను ఇలా దండం మానేయాల్సిన పని లేదు అంటుంది దక్ష. ఓకే బెడ్ వేసుకుందామా? అలాగే శ్రీవారు. ఈరోజు మొత్తం నేను చాలా ప్రశాంతంగా నిదానంగా ఎవరి మీద కోపడకుండా అరవకుండా తిట్టకుండా ఉంటాను అంటాడు. అబ్బబ్బా ఏం ప్లాన్ చేశారండి. మీరు ఆఫీస్లో ఎలా ఉన్నారో మాకెలా తెలుస్తుంది? అందుకని సండే ఇంట్లోనే ఉంటారు కదా, ఆ రోజు చూద్దాం. మీరు ఆ రోజు మొత్తం ఎవరిని అరవకుండా కోపడకుండా తిట్టకుండా ఉండండి. ఏమాత్రం ఉండగలుగుతారో నేను కూడా చూస్తాను అంటుంది దక్ష. ఓకే నేను ఒక రోజంతా అలాగే ఉంటాను. అప్పుడు నేను గెలిచినట్టే కదా. నేను గెలిచిన తర్వాత నేనేం చెప్తే నువ్వు అది చెయ్యాలి. ఒకవేళ నేను గెలిస్తే అంటుంది దక్ష. ఇందులో ఎలాంటి మార్పు లేదు, నువ్వే చెప్పు, నేను అదే చేస్తాను. ఓకే డన్. ఇక చూపించింది చాలే కానీ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చెయ్యి అంటాడు. అలాగే శ్రీవారు అనుకుంటూ వెళ్తుంది. ఇదేంటి ఇంత ఈజీగా ఒప్పుకుంది? అంటే నేను కోప్పడకుండా ఒకరోజు కూడా ఉండలేనా? ఎందుకు ఉండలేను? నేను జైని, ఏం తలుచుకున్నా చేయగలను. గెలిచి చూపిస్తాను చూడు అనుకుంటాడు. వాష్రూమ్ లోపలికి వెళ్తాడు. తన బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్తాడు. అప్పుడే మిస్సెస్ మల్హోత్రా గారు వస్తారు. ఏంటి జై చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నావు? రండి ఆంటీ కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? నాకు కూల్ డ్రింక్ చాలు. ఈరోజు వదలను. మీ ఇద్దరి గురించి నాకు చెప్పాల్సిందే అంటారు మిస్సెస్ మల్హోత్రా.
ఆంటీ సరదాగా అడిగారు అనుకున్నాను, కానీ నిజంగా దానికోసమే వచ్చారా? సుత్తాపి జరిగింది చెప్పు అంటారు కొంచెం సీరియస్గా వేలు చూపిస్తూ. ఆంటీ, నేను ఫస్ట్ టైం మన ఆఫీస్ ఎదురుగా ఉన్న క్యాంటీన్లో చూశాను. ఆ రోజు ఏం జరిగిందంటే అని జై మిస్సెస్ మల్హోత్రా గారికి చెప్తూ ఉంటారు. నేను మీకు చెప్తాను. ఆ రోజు జై ఆఫీస్కి వచ్చేసరికి లిఫ్ట్ చెడిపోయి ఉంటుంది. మూర్తి గారు అక్కడికి వచ్చి, సార్ లిఫ్ట్ రిపేర్ చేస్తున్నారు, 14 అంతస్తులు మెట్లకి వెళ్ళడం కష్టం, అందుకని మీరు మన ఆఫీస్కి ఎదురుగా ఉన్న రెస్టారెంట్లో వెయిట్ చేయండి సార్, ఇది పూర్తవగానే పిలుస్తాను, ఇక్కడే ఉండొచ్చు, కానీ చాలా దట్టిగా ఉంది, ఓకే అని చెప్పి వెళ్ళి ఆ చిన్న రెస్టారెంట్లో కూర్చుంటాడు. కాఫీ ఆర్డర్ చేసి అవి తాగుతూ ఫోన్ చూస్తూ ఉంటాడు. అప్పుడే దక్ష లోపలికి వస్తూ ఉంటుంది. ఎవరో తనని పిలిచినట్టుగా అనిపిస్తుంది జైకి. తను లోపలికి అడుగు పెట్టడం, జై తల తిప్పి చూడడం ఒకేసారి జరుగుతాయి. దక్ష బ్లూ జీన్స్ వేసుకొని, వైట్ టీషర్ట్, దాని మీద పల్చటి వైట్ షర్ట్ వేసుకొని, వైట్ షూస్ వేసుకొని, హెయిర్ అంతా పైకి దువ్వి పోనీ వేసుకొని, ఒంపు తిరిగిన కనుబొమ్మల మధ్య చిన్న స్టోన్ పెట్టుకొని, ఒక చేతికి వాచ్ ఉంటుంది, హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని కోన్ ఐస్ క్రీమ్ తింటూ లోపలికి వస్తుంది. చాలా నార్మల్గా సింపుల్గా ఉంది, కానీ ఎందుకో తెలీదు దక్షని చూడగానే కళ్ళు తన వైపే అతుక్కుపోతాయి జైకి. కాఫీ తాగడం కూడా మర్చిపోయి తన వైపే చూస్తూ ఉంటాడు. తను ముందుకొస్తూ ఉంటుంది. నా దగ్గరకు వస్తుంది ఏంటి అనుకుంటాడు జై. ఎందుకో జై మనసులో చిన్న అలజడి. తను ఇంకా ముందుకొస్తుంది. ఎవరినైనా ఆకట్టుకునే తన రూపు జై మనసుని అలా కట్టి పడేస్తుంది. తను ఎవరి కోసమో వెతుకుతుంది. చివరికి జై టేబుల్ పక్కన ఉన్న ఒక వ్యక్తి దగ్గర కూర్చుంటుంది. అంటే ఇప్పుడు ఇద్దరు పక్కపక్కనే ఉన్నారు, కానీ 2 టేబుల్కి మధ్యలో మనుషులు నడుస్తూ ఉంటారు. దక్ష అతని పక్కన కూర్చుని, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. జైకి మాత్రం ఎంత వద్దు అనుకున్నా చూపు అటువైపే లాగుతుంది. ఏమైంది, ఇవాళ నాకు ఇంతకన్నా స్టైల్గా ఉండే అమ్మాయిలని, అందగత్తలని చాలామందిని చూశాను, కానీ ఎప్పుడు ఇలా కాలేదు. చాలామంది నన్ను ఇష్టపడే వాళ్ళంతటా వాళ్ళే ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు కూడా నాకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదు. ఇవాళ ఏంటి టీనేజ్ బాయ్ లాగా ఈ అమ్మాయి వైపు అలా చూస్తూ అని తనలో తనే అనుకుంటాడు జై. మళ్ళీ తనకు తెలియకుండానే తన కళ్ళు అటువైపు తిరుగుతాయి. ఎంత వద్దని కంట్రోల్ చేసుకున్నా కళ్ళతో పాటుగా మనసు కూడా అటువైపే లాగుతుంది. నాకు ఈ కాంట్రాక్ట్ రాదు, నాకు ఇది రాదు అని ఏడుస్తూ కాఫీ తాగుతూ ఉంటాడు. దక్ష మాత్రం ఐస్ క్రీమ్ తింటూ అతడి వైపు చూస్తుంది. తను ఐస్ క్రీమ్ తినడం అయిపోగానే పక్కనే ఉన్న టిష్యూ తీసుకొని చేతిని నీట్గా క్లీన్ చేసుకుంటుంది. అతను మాత్రం ఇంకా ఏడుస్తూనే ఉంటాడు, కానీ కాఫీ తాగడం మాత్రం ఆపలేదు. అతను కాఫీ తాగడం పూర్తయి కప్పు కింద పెట్టగానే అతని చెంప చెల్లుమనిపిస్తుంది దక్ష. ఇదేంటి ఇలా కొట్టింది అని ఆ అబ్బాయితో పాటు జై కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. మరి జై దక్ష లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అలాగే బెట్లో ఎవరు గెలుస్తారు, దక్ష గెలుస్తుందా జై గెలుస్తారా, ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.